పూజల పేరుతో ఓ పార్టీ నాయకుడికి కొందరు కుచ్చుటోపి పెట్టారు. ఏకంగా 55 లక్షల రూపాయల టోకరా పెట్టారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదేవికి పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయంటూ కేటుగాళ్లు నమ్మించారు. ఆ నమ్మకంతో ఏకంగా 55 లక్షలు చెల్లించాడా నాయకుడు. అంతేకాదు ఉనికిచెర్ల శివారులోని గెస్ట్ హౌస్ లో పూజలు కూడా నిర్వహించారు. ఇక 24 గంటల తర్వాత డబ్బుల సంచి తెరిచి చూడాలని చెప్పి కేటుగాళ్లు పరారయ్యారు. 24 గంటల తర్వాత డబ్బుల సంచి తెరిచి చూస్తే చిత్తు కాగితాలు కనిపించాయి. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే పూజల పేరుతో కేటుగాళ్లను పరిచయం చేసింది తన మిత్రుడే అని చెప్పి బాధితుడు చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, సదరు బాధితుడు 55 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సరే ఇలాంటి కంత్రిగాళ్ల చేతిలో మోసపోవడం ఆనవాయితీగా మారుతోంది. ప్రస్తుతం ఒక నాయకుడు మోసపోయాడు అన్నీ తెలిసి, సో పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే పోలీసులు ధర్మసాగర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. పూజల కోసం వచ్చినటువంటి ప్రవీణ్, మంగేష్ ఇద్దరు కూడా పూజార్ల పేరుతో హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చారు. వీళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఉండడంతో ఇద్దరిపై 318 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ యువ నాయకుడు ఎవరైతే హన్మకొండ జిల్లా చెందిన వ్యక్తి ఉన్నాడో తనకి దగ్గర మిత్రుడైనటువంటి ఒక రవి, హన్మకొండ చెందిన రవి, తాను కూడా గతంలో పూజలు చేసుకున్నాను, తాను కూడా లబ్ధి పొందానని చెప్పడంతోనే, తన ప్రాణ స్నేహితుడు కావడంతోనే నమ్మి తాను కూడా తన దగ్గరటువంటి డబ్బులు, తను బంగారం, ఇంట్లో బంగారం బ్యాంకులో కుదబెట్టి తెచ్చిన డబ్బులు మొత్తంగా 55,55,555 రూపాయలు ఉనికిచెర్ల శివార్లో ఉంటే ఒక రిసార్ట్ వద్దకు వెళ్లారు. అక్కడ తన సొంత రిసార్ట్ లో పూజలు చేసిన తర్వాత ఆ పూజలు అయిపోయే వరకు కూడా తన అమ్మవారు వస్తారు. అమ్మవారు వచ్చి ఆ డబ్బులపై కూర్చుంటారు. అవి ట్రిపుల్ అవుతాయి కాబట్టి ఇదెవరు మీరు చూడొద్దని చెప్పి వాళ్ళందరినీ ఆ రూమ్ లో వేసి ఆ గొల్లెం పెట్టుకోమని చెప్పారు. ఆ తర్వాత 24 గంటల తర్వాత ఆ డబ్బాలలో మీరు చూసుకుంటే డబ్బులు కనిపిస్తాయని చెప్పి నమ్మబలికి డబ్బంతా తీసుకుని వాళ్ళు హైదరాబాద్ పరారయ్యారు. అయితే తెల్లవారుజామున లేచి చూసిన తర్వాత అందులో చిత్తు పేపర్లు కనిపించడంతో మోసపోయామని తెలుసుకొని ప్రస్తుతం ఇద్దరిపై అయితే స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే తన స్నేహితుడు ఎవరైతే ఆ పూజారులు తాను పూజలు చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారో వాళ్ళని తీసుకొచ్చిన వ్యక్తి కావాలని తన స్నేహితుడిని ఈ విధంగా మోసం చేయించాలా, లేకుంటే తనకు తెలియకుండానే జరిగిందనే దాంట్లో కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. ఏదేమైనా కూడా గత 2 ఏళ్ల క్రితము మా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఇదే విధంగా దాదాపు 2 కోట్ల రూపాయలతో ఆదివాసీ పూజార్ల పేరుతో వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర పూజలు చేసుకుని మోసపోయాడు. సో ఆ ఘటన చర్చనీయాంశమైంది. అసలు పూజలు చేస్తే డబ్బులు ఎప్పుడు కూడా డబుల్ కావు, దాన్ని ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా ఒకవేళ లాభ నష్టాలు వస్తాయి తప్ప ఈ విధంగా మంత్రాలతో డబ్బులు డబుల్ కావని చెప్పినా కూడా ఈ విధంగా యువ నాయకుడు మోసపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ ఇద్దరు వ్యక్తులు గతం ఇంకా ఎవరిపైన ఇదే విధంగా మోసానికి గురి చేశారా, వరంగల్కి వచ్చి ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరెవరి దగ్గర పూజల పేరుతో డబ్బులు లాగారని పూర్తి స్థాయి విచారణ చేస్తున్నా. ఏదేమైనా కూడా ఇట్లాంటి నమ్మి మోసపోద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి. సుమతి, రైట్ వేణు, ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. నిజంగా పూజలు చేస్తే డబ్బులు రెండింతలు మూడింతలు అవుతాయంటే ఈ దేశంలో ఎవరు పేదవారు ఉండరేమో బహుశా. కానీ ప్రస్తుతం చర్చించుకుంటోంది మాత్రం నాయకుడు ఇలాగ నమ్మడం ఏంటి, ఇలాగా పూజలు చేస్తే మూడింతలు నాలుగింతలు అవుతాయని చెప్తే ఎలా మోసపోయారు అని అంటూ మొత్తం జిల్లా అంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఎవరు కూడా ఈ దొంగ బాబాలు పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయి, లేకపోతే ఆకర్షణతో డబ్బులు ట్రిపుల్ అవుతాయి అంటే నమ్మొద్దు అని చెప్పి బిగ్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తోంది.